లే చంద్రముఖి, జాగ్రత్త జాగ్రత్త. సినిమా గారు ఎత్తుకుని పోతే అమ్మగారికి అనుమానం వస్తుంది. చంద్రముఖి నడవగలవా? త్వరగా పదండి సార్. ఐశ్వర్యకి తెలియకుండా మేనేజ్ చేయాలి. అమ్మ కూడా పార్వతి. సరే సరే పెద్ద బాబు, జాగ్రత్త. జాగ్రత్త. చంద్రముఖి ఏం కాదు. చంద్రముఖి, చంద్రముఖి ఏమైంది? బాబు ఏమైంది? కడుపులో నొప్పిగా ఉందంటమ్మా. అయితే డాక్టర్ ఫోన్ చేయండి. వద్దు మా, అలాగే అమ్మా. చంద్రముఖిని హాస్పిటల్కి తీసుకెళ్తేనే మంచిది. అవును, త్వరగా తీసుకెళ్ళండి. మంచిది. ఆటోలో వెళ్ళిపోదాం. రండి సార్. చంద్రముఖి, పదండి. మహి, నా వల్ల కావట్లేదు మహి, నేను నడవలేకపోతున్నాను. ఏం పర్లేదు, నేను తీసుకెళ్తా. జాగ్రత్త. త్వరగా. చిన్నబాబు, చిన్నబాబు, జాగ్రత్త. చిన్నబాబు. జాగ్రత్త నాన్న. ఏం కాదు చంద్రముఖి, ఏం కాదు. ఆంటీ, చంద్రముఖికి ఏమైంది? ఏమీ లేదమ్మా, కడుపు నొప్పిగా ఉందట అంతే. మహి చేతులు తీసుకుని ఎత్తుకెళ్తున్నాడంటే నాకేదో భయంగా ఉందాంటీ. నువ్వేం గాబరా పడకమ్మా, తనకేం కాదు. నువ్వు లేనిపోనివన్నీ ఊహించుకుని ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకమ్మా. లేదంటే నేను కూడా వెళ్తాను. ఐశ్వర్య, భవాని, ఐశ్వర్య లోపలికి తీసుకెళ్ళి. తీసుకెళ్ళు రా. భవాని. లేదంటే ఐశ్వర్య, అమ్మా, రా, ఐశ్వర్య, ఐశ్వర్య, లోపలికి ఐశ్వర్య, రా. లోపలికి వెళ్ళు. రా. తనకేం కాదమ్మా, ఏమైంది? నువ్వు వెళ్ళు. తీసుకెళ్ళు. వెళ్ళు. ఏంటకిలా ఇది? ఏంటి ఇలా జరిగింది? ఆంటీ, నేను ఐశ్వర్య, వెళ్తాను. రా. చెప్పేది విను. ఆంటీ, రా. ఆంటీ, మహి, రా ఐశ్వర్య, ఆంటీ, నువ్వు ఇక్కడే ఉండు, లేదంటే అక్క నన్ను తిడుతుంది. ఉండు. ఆంటీ, ఆంటీ ప్లీజ్ ఆంటీ. ఏం కాదు ఐశ్వర్య, ఉండు. ఆంటీ, చంద్రముఖికి ఏమైందో ఏంటో. నా బిడ్డకి ఏదైనా అయితే నో, అలా జరగకూడదు. నేను వెళ్ళాలి. ఐశ్వర్య, మళ్ళీ బయటకు వచ్చావేంటి? అయ్యో, మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు ఆంటీ. నేను వెళ్ళాలంటీ. అక్క నిన్ను రూమ్ లో నుంచి కదలొద్దని చెప్పింది. నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి చెప్పారు. అయ్యో, నేను వెళ్ళేది కూడా నా బిడ్డ కోసమే. ప్లీజ్ ఆంటీ, నేను వెళ్తున్నట్టు అఖిల్ ఆంటీకి చెప్పకండి. వద్దు ఐషు, ఐషు వద్దు ఐషు. అయ్యో, డాక్టర్, 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 చంద్రముఖి నీకేం కాదు. డాక్టర్, ఏంటి ఏమైంది? దేవుడా, నాకు సహాయం చేయాలని వచ్చిన చంద్రముఖి ఏం కాకూడదు. ఏమైంది? చంద్రముఖి ప్రెగ్నెంట్ డాక్టర్. 6 నెలల గర్భవతి. కడుపులో ఉన్న బిడ్డ చంద్రముఖి, ఇద్దరు క్షేమంగా ఉండాలి. సర్రోగేట్ మదర్ డాక్టర్. ఐసి సిస్టర్, ఎమర్జెన్సీ వార్డుకి షిఫ్ట్ చేయండి. ఓకే మేడం, మీరంతా ఇక్కడే ఉండండి. డాక్టర్, నిద్ర వస్తుందంటే కడుపులో బిడ్డ బతుకుతుందో లేదో. అదే జరిగితే అమ్మగారు సినిమాబ్ గారు తట్టుకోలేరు. ఏమైంది పార్వతి? ఏం లేదు, ఏం లేదు పెద్దబాబు గారు. తనకేం కాదు పార్వతి, టెన్షన్ పడకు. చంద్రముఖికి ఏం కాదు సార్, మీరు ధైర్యంగా ఉండండి. రక్తస్రావం అవుతుంది పెద్దబాబు గారు. అదేది సానా ప్రమాదం. సిస్టర్, బ్లీడింగ్ బాగా ఎక్కువగా ఉంది, సెలైన్ ఎక్కించండి. అలాగే మేడం. వెంటనే ఇంజెక్షన్ తెప్పించండి. మేడం, ఇది ఇక్కడ దొరకదు మేడం. బయట నుంచి తెప్పించండి, క్విక్. ఓకే మేడం. సార్, ఈ ఇంజెక్షన్ ఇక్కడ దొరకదు, బయట ఫార్మసీలో తీసుకురండి. అలాగే సిస్టర్. పార్వతి జాగ్రత్త. శేఖర్ సార్, మన ఇద్దరం దంపదా. ఓకే సార్.
డాక్టర్ చంద్రముఖి ఎలా ఉంది? బ్లీడింగ్ అవుతుంది. స్కానింగ్ చేస్తే గానీ ఏం చెప్పలేం. తను తాగిన పాలల్లో ఏదో కలిసిందనుకుంటున్నాను డాక్టర్ గారు. అలాగా? నర్స్, స్కానింగ్ డాక్టర్ని త్వరగా రమ్మని చెప్పు. ఓకే వెళ్ళు. సార్ ఈ మెడిసిన్స్. బాబు ఓ, ఈ మెడిసిన్స్ ఉన్నాయా? లేవు సార్, స్టాక్ అయిపోయింది. ఎంతండి? టోటల్ 3000 రూపీస్ అయిందండి. 3000 సార్ ఒక హాఫ్ అన్ అవర్లో తెచ్చివచ్చా ప్లీజ్? చాలా అర్జెంట్. ఓకే, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. బాధపడకండి చంద్రబాబు గారు, ఏం కాదు. సార్ సార్ శేఖర్. అన్ని ఇంజక్షన్లు దొరికాయా? దొరికాయి శేఖర్. పదండి సార్. సిస్టర్ ఇంజెక్షన్స్. బ్రో రే డాక్టర్ ఏమన్నారా? బ్రో చంద్రముఖి డెలివరీ చేయాలని చెప్తున్నారు బ్రో. వాట్? డాక్టర్, ఇంజెక్షన్. డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది? డెలివరీ చేయాల్సి వస్తుంది. నో డాక్టర్, అలా జరిగితే తట్టుకోలేము. కానీ ఏం చేయలేం. స్కానింగ్ చేస్తేనే గానీ కరెక్ట్గా చెప్పలేం. బిడ్డకేం కాదు కదా, బానే ఉంది కదా. ఇప్పుడేం చెప్పలేమమ్మా. అబార్షన్ అవ్వచ్చు, ఇంకేమైనా జరగచ్చు. డాక్టర్ దీనంతటికి కారణం ఆ నీలాంబ్రే బ్రో. అదే ఇలా చేసింది. బిడ్డకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను బ్రో. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడికి చంద్రముఖిని తీసుకొచ్చారా? చంద్రముఖి ఎవరు మేడం? 6 months ప్రెగ్నెంట్ లేడీ అండి. స్టమక్ పెయిన్ అని చెప్పి హడావిడిగా తీసుకొచ్చారు. అవును మేడం, గంట క్రితమే తీసుకొని వచ్చారు. ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్లారు మేడం. ఐశ్వర్యకు అప్పుడే నిజం చెప్పాల్సింది బ్రో. ఇప్పుడు ఇప్పుడు నిజం తెలిస్తే తను తట్టుకోలేదు బ్రో. ఐశ్వర్యకు తెలియకుండా జాగ్రత్త పడదాం రా. ఎలా బ్రో? ఒకసారి ఏమో డెలివరీ చేయాలంటారు, ఇంకోసారి స్కానింగ్ అంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది. దేవుడి దయ వల్ల
చంద్రముఖి ఈ గండం నుంచి బయటపడితే బాగుంటది. ఏమైంది డాక్టర్? స్కానింగ్ చేశాం. బేబీ ప్రాణాలతోనే ఉంది, కానీ హార్ట్ బీట్ చాలా తక్కువగా ఉంది. తక్కువగా ఉందా? హార్ట్ బీట్ ఎంత ఉండాలి? కడుపులో ఉన్న బేబీ హార్ట్ బీట్ 130 నుంచి 140 రేంజ్లో ఉండాలి, కానీ ఇప్పుడు 40 నుండి 50 వరకే ఉంది. కాపాడండి డాక్టర్. చంద్రముఖిని నా బిడ్డని ఇద్దరిని కాపాడండి డాక్టర్, ప్లీజ్. వి విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. చూడొచ్చు డాక్టర్ గారు. స్పృహలో లేదు, మత్తింజెక్షన్ ఇచ్చాం. ఇంకో రిపోర్ట్ వచ్చేదాకా కొంచెం ఓపిక పట్టండి. ఇంటి దగ్గర ఐశ్వర్య ఎంత టెన్షన్ పడుతుందో. శేఖర్, సార్, నువ్వు ఇంటికి వెళ్ళి ప్రాబ్లం ఏం లేదని చెప్పు. ఐశ్వర్యని మేనేజ్ చేస్తే చాలు. ఎస్ సార్. అక్కడికి వెళ్ళి మేడంతో కాల్ చేయిస్తాను. సరే. ఇప్పుడు కూడా నా గురించి ఆలోచిస్తున్నారా బావా? చంద్రముఖిని మహిని చాలా ఇబ్బంది పెడుతున్నాను. వచ్చాను. ఈ అమ్మ కడుపులో పెరుగుతున్న నువ్వు నా మాట వింటున్నావు కదా? నీ గుండె నెమ్మదిగా కొట్టుకుంటుందని తెలిసాక నా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో తెలుసా? భయం వేస్తుంది. నీకేమైనా అయితే నా ఆయుష్ ఇంకా తగ్గిపోతుంది. చంద్రముఖి, నా బిడ్డను బాగా చూసుకుంటావనుకున్నాను. నువ్వు మహి కలిసి ఉంటారనుకుంటే ఇలా జరిగిందేంటి? ఏం కాదు, నీకు బిడ్డకి ఏం కాదు. నువ్వు చేసే సహాయం చాలా గొప్పది. వచ్చే జన్మలో నేను నీ బిడ్డగానే పుడతాను.
నీ త్యాగం వృధా కాదు చంద్రముఖి. ఐశ్వర్య కోసం నువ్వు ఈ గండాన్ని కూడా దాటుతావు అనుకుంటున్నాను. మహి, కంట్రోల్ యువర్. ఏ హాస్పిటల్కి వెళ్ళారో ఏంటో ఏమీ తెలియట్లేదు. కాల్ చేద్దామంటే మొబైల్ కూడా లేదు అఖిల. వస్తారండి, ఇంకొంచెంసేపు ఎదురు చూద్దాం. ఆ. భవానీ, భవానీ, అక్క వస్తున్నా. అక్క, ఐశ్వర్య గొడవ చేయడం లేదు కదా? లేదక్క, గదిలోనే ఉంది. తనేమైనా తిందా, లేకపోతే పాలైనా తీసుకువెళ్ళేవు? పడుకుందక్క. చిన్నబాబు వాళ్ళు వచ్చాక లేస్తుంది. ఇద్దరు కలిసి భోంచేస్తారులే. చంద్రముఖి మహి ఇప్పటిదాకా రాలేదని తను వేరే విధంగా ఏమైనా ఆలోచిస్తూ ఉంటుందా? ఉన్నంతలో అందరం సంతోషంగా ఉన్నామనుకుంటే ఐశ్వర్య మాత్రం అనుమానిస్తూ ఇబ్బంది పడుతోంది. బావుగారు, తన సంగతి తెలిసిందేగా, వదిలేయండి. అక్క, ఇప్పటికే లేట్ అయింది, భోంచేద్దాం రండక్క. మర్చిపోయావా భవానీ? గుర్తుందక్కా, కానీ పగలంతా పనిచేసొచ్చాక టైంకి తినకపోతే నీ ఆరోగ్యం పాడవుతుంది. చంద్రముఖికి ఏం కాకూడదని దేవుడికి దండం పెట్టుకున్నాను. మేమిద్దరం ఉపవాసం ఉందాం అనుకున్నాం భవానీ. మన కష్టాలన్నీ పంచుకుంటున్న చంద్రముఖి క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను బావగారు. మేడం, శేఖర్, చంద్రముఖి ఎలా ఉంది? పర్లేదు మేడం. మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. మీరు కంగారు పడకూడదని దేవాసార్ నన్ను పంపించారు. ఈ మొబైల్ మీ దగ్గరే ఉంచండి మేడం. అఖిల, పెద్దబాబు కాల్ చేయ అఖిల. మాట్లాడితేనే కొంచెం రిలీఫ్ అవుతాం. అమ్మా, పెద్దబాబు, చంద్రముఖి బానే ఉంది కదా? పర్లేదమ్మా, షీజ్ ఆల్ రైట్. అలాగే నాన్న, ప్రాబ్లం ఏమీ లేదన్నా. ఇప్పుడే కొంచెం ధైర్యంగా ఉంది. నాన్న, అక్కడే పక్కనే క్యాంటీన్లో ఏదో ఒకటి తినండి. సరే అమ్మా, మేము మార్నింగ్ వస్తాం. పార్వతి టాబ్లెట్స్ వేసుకుందా? వేసుకుందమ్మా. ఓకే, టేక్ కేర్ నాన్న. బాయ్ అమ్మా. సార్, నేను బయలుదేరతాను. వీలైతే దేవసార్ని పంపిస్తాను. తొందర ఏం లేదు శేఖర్, ఫోన్లో మాట్లాడాం కదా, కొంచెం టెన్షన్ తీరిందిలే. ఓకే సార్, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. ఏం కాలేదంటే కడుపు నిండినంత సంతోషంగా ఉందక్కా. మహి వాళ్ళు రేపు మార్నింగ్ వస్తారట. అప్పటి వరకు ఐశ్వర్యని మేనేజ్ చేయాలి. ఐశ్వర్య ఇంట్లో లేదని తెలిస్తే ఏమంటారో ఏంటో. నా బిడ్డ అనుకున్నా, కడుపులో మోస్తున్నది మాత్రం చంద్రముఖినే. తనకి బిడ్డకి ఏ ప్రమాదం జరగకుండా చూడు. ఏదైనా జరిగితే అందరికీ నువ్వు ద్రోహం చేసిన వాడు అవుతావు.